హలో లవ్లీస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వాయిస్ ఓవర్ కన్నా నా మార్నింగ్ కామ్నెస్ ఎలా ఉంటుంది అనేది మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా విషయాలు తెలుస్తాయి. అందరికన్నా ముందు లెగిస్తే ఆ కామ్నెస్ కానీ ఆ హ్యాపీనెస్ కానీ వేరే లెవెల్ ఉంటుంది కదా. మామ్స్ అందరికీ ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది, కానీ ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేసే టైం అయితే ఉండదు. అసలు దాన్ని ఆస్వాదించే టైం అయితే అస్సలు ఉండదు. లెగిసిన వెంటనే పరిగెడుతూ స్టార్ట్ అవుతుంది మన డే అయితే. అండ్ మార్నింగ్ లెగ్గానే వాషింగ్ మిషన్ లోడ్ వేసేసాను, బికాజ్ అంత వర్క్ అయ్యే లోపల అది కూడా అయిపోతుంది కాబట్టి. అండ్ కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను, అండ్ ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుంటున్నాను. సో ఈరోజు మన మెన్యూ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ. బికాజ్ వెజిటబుల్స్ ఏమీ లేవు, తీసుకురావాలి. క్యాప్సికమ్ ఒక్కటే అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఈరోజు అయితే క్యాప్సికమ్తో మసాలా కర్రీ చేసేస్తున్నాను. బికాజ్ ఇప్పుడు వెజిటబుల్స్ తెచ్చి అది కుక్ చేసేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది. నాకు డే అంతా వేస్ట్ అయిపోయినట్టు ఉంటుందన్నమాట. సో అందుకని ఎప్పుడు మార్నింగే మ్యాక్సిమం కుకింగ్ అంతా అయిపోయేలా చూసుకుంటాను. బికాజ్ ఆ కుకింగ్ అనేది డిలే చేసాము అంటే ఇంకా డే అంతా వేస్ట్ అయిపోయినట్టు ఉంటుంది. సో వేస్ట్ చేసుకోవడం మంచిది కాదు కదా. టైంని చాలా కేర్ఫుల్గా యూటిలైజ్ చేసుకోవాలి. నాకు ఈ మధ్య తెలుస్తుంది. మనకంటూ ఒక వర్క్ పెట్టుకోవాలి. ఆ వర్క్ని బట్టి మనం మన షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకుంటే ఆ డే మనం ఏదో వేస్ట్ చేసినట్టు మనకు అనిపించదు. ఏదో విధంగా అయితే యూజ్ చేసుకోవాలి. నేనైతే ఇలా యూజ్ చేసుకుంటున్నాను ఒక ఆర్డర్లో. అండ్ కర్రీ అయితే మార్నింగే ప్రిపేర్ చేసేసుకుంటే ది బెస్ట్ డిసిషన్ అవుతుంది ఎవరికైనా సరే. అండ్ అది అన్అవాయిడబుల్ కూడా, ఎందుకంటే కిడ్స్కి మార్నింగే పెట్టేయాలి కాబట్టి లంచ్ బాక్స్ పొద్దున్నే చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ నా హస్బెండ్ హెల్ప్కి వచ్చారు. నాకు ఎవరైనా హెల్ప్ చేస్తే అది సూపర్ ఉంటుంది కదా. హస్బెండ్ అయితే కుకింగ్లో హెల్ప్ చేస్తున్నారు. అండ్ మా అమ్మ అయితే జెస్సీని ఫ్రెషన్ అప్ చేసి తన్ని రెడీ చేసి తనకి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తాను అనమాట. నేను అన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తాను. సో ఇలా ఒక హెల్ప్ ఉంటే మనకి మార్నింగ్ స్ట్రెస్ అనేది కొంచెం తగ్గుతుంది. సో హెల్ప్ లేకపోతే ఏం చేయలేము. ఒకవేళ ఉంటే కనుక అడగండి, తీసుకోండి. హెల్ప్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. మన మెంటల్ స్ట్రెస్ కన్నా ఇది చాలా బెస్ట్ అనమాట. మెంటల్గా స్ట్రెస్ మాత్రం తీసుకోకూడదు. అండ్ ఇక్కడ నా చిన్న బాబు అయితే లేచాడు. ఆమ్ల క్రాష్ పెడుతున్నాను వాడికి. అండ్ ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది వీడికి. బై గాడ్స్ గ్రేస్ త్వరగా తగ్గిపోవాలి, త్వరగా పెద్దోడైపోవాలనుకుంటున్నాను. మీ కిడ్స్ కూడా ఎంతైనా రెగ్యులర్గా కాఫ్, కోల్డ్ అని, ఫీవర్ అని వస్తూ ఉంటాయా? వీటికైతే ఎంత కేర్ఫుల్గా ఉన్నా సరే వస్తూనే ఉంటాయి. సో కర్రీ ప్రాసెస్ కూడా మీకు ఒక సైడ్ నుంచి క్లియర్గానే చూపించాను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై చేసిన తర్వాత టొమాటో ఇంకా నువ్వులు పేస్ట్ చేసుకున్నాను. ఆ గ్రేవీ కూడా యాడ్ చేసి ముందే ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసి మసాలాస్ లైక్ ఉప్పు, కారం, పసుపు అండ్ ధనియా, జీరా పౌడర్, మసాలా అన్నీ యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి అయితే పక్కన పెట్టేశాను. అండ్ బ్రేక్ఫాస్ట్కి చపాతీ చేసి దానికి పీనట్ బటర్ అప్లై చేస్తున్నాను అనమాట. ఇది కొంచెం ప్రోటీన్ అందినట్టు ఉంటుంది, బట్ ప్లస్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది కదా. సో చపాతీ విత్ పీనట్ బటర్ ఇంకా బాయిల్డ్ ఎగ్ అయితే ఇచ్చేసాను జెస్సీకి. తన బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. అండ్ దెన్ నా అసలు వర్క్ స్టార్ట్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత. కిచెన్ క్లీనింగ్ ఎవ్రీథింగ్. ఇక్కడ జెస్సీకి అయితే బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. జెస్సీకి కాదు, ధీరుకి కూడా. వాడికి జెస్సీకి ప్యాక్ చేసేసరికి ఎన్ని బాక్సెస్ ఉంటాయి అంటే అన్నీ నేను సపరేట్గా ప్యాక్ చేస్తాను కాబట్టి చాలా బాక్సెస్లా కనిపిస్తాయి. సో ఇది ఇలా ప్యాక్ చేశాను మా కిడ్స్ లంచ్ బాక్స్ అయితే. ఆఫ్టర్ దిస్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యే లోపల నాకు వాషింగ్ మిషన్ లోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కుకింగ్ ప్లస్ క్లోత్స్ రెండు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ వెజిటేబుల్స్ లేవన్నాను కదా. సో మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు అవన్నీ సర్దడం పెద్ద టాస్క్ నాకు. వెజిటేబుల్స్ తెచ్చిన రోజు నాకు అయితే చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. బికాజ్ వాటన్నిటిని సెగ్రిగేట్ చేసి సపరేట్ కవర్స్లో పెట్టి ఓ మై గాడ్ ఒక హాఫ్ అన్ అవర్ టైం నాకు అలా అయిపోతుంది. అండ్ నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్న కవర్స్నే యూజ్ చేస్తాను. నాకు డౌట్, అందరూ బాక్సెస్లో ప్లాస్టిక్ బాక్సెస్ బై చేసి దాంట్లో పెడతారు కదా, అవి నిజంగా సరిపోతాయా అంటే నాకు తెచ్చిన క్వాంటిటీ ఆ బాక్సెస్లో సరిపోతాయా సరిపోవా అన్న డౌట్ నాకు. మళ్ళీ ఆ బాక్సెస్లో కొంచెం పెట్టి మళ్ళీ కవర్స్లో కొంచెం పెట్టి ఎందుకు వచ్చిందని చెప్పి నేనైతే ఇప్పుడు దాకా పర్చేస్ చేయలేదు.
లైక్ కేజీ వరకు సరిపోయే బాక్సెస్ ఉంటాయా, అవి యూస్ఫుల్ అయినా రియల్గా అనేది ఒకవేళ మీరు వాడుతూ ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇలా నేను మార్నింగ్ టు ఈవినింగ్ వీడియో రికార్డ్ చేశాను, ఏదైతే నేను చేశానో ప్రతిదీ కూడా దీనికి చాలా టైం తీసుకుంటుంది. ఎడిటింగ్కి కానీ వాయిస్ ఓవర్కి కానీ ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం అండ్ నా మెంటల్ స్ట్రెస్ కూడా. మీకు ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ గివ్ ఏ లైక్ అండ్ ఒక కమెంట్ కూడా ఇవ్వండి. కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా. అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ సర్దిన తర్వాత వేస్ట్ వస్తుంది కదా, లైక్ కొత్తిమీర అవన్నీ బాయిల్ చేసిన తర్వాత అవన్నీ నేను ఇలా కంపోస్ట్ లాగా వేసి పెట్టుకుంటున్నాను అనమాట. బాగానే తయారవుతుంది. ఇది నేను ఫస్ట్ టైం చేయడం, కొంచెంగా స్టార్ట్ చేశాను, బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా చాలా ప్లాంట్స్ తెచ్చుకోవాలి, చాలా ప్లాంట్స్ పెంచాలి అని నాకు చాలా ఇష్టం. నాకు స్పెషల్గా ఫ్లవర్స్ ఇంకా వెజిటేబుల్స్ పెంచడం అంటే చాలా ఇష్టం. టెర్రస్ మీద పెంచుదాం అనుకుంటున్నాను, చూడాలి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. ఒకవేళ చేస్తే కనుక మీతో అది కూడా షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ ఆఫ్టర్ ఆల్ ద వర్క్స్, ఇంట్లో వర్క్స్ అని కంప్లీట్ అయ్యాక మంచి ఆయిల్ మసాజ్ అయితే తీసుకున్నాను. లాస్ట్ 10 డేస్ నుంచి అసలు హెయిర్కి ఆయిల్ పెట్టడమే కుదరలేదు. సో ఈసారి ఆయిల్ పెట్టుకొని ఆ డే అంతా వదిలేద్దాం అనుకుంటున్నాను, బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి. సో ఆయిలింగ్ చేసుకుంటే ఇది నా హెయిర్ లాస్ అంత అయింది. సో ఫ్రెష్ అప్ అయిన తర్వాత చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి 10:50. సో ఇప్పుడు ఒక వీడియో ఎడిట్ చేసి 11:30 కల్లా పోస్ట్ చేసి నేనైతే పడుకోవాలనుకుంటున్నాను. స్క్రోల్ చేయకుండా ఫోన్స్తో పెట్టుకోకుండా పడుకుంటానా లేదా అనేది టాస్క్. ఐ నీడ్ టు స్లీప్. సో చూద్దాం. ఇట్స్ 12 o'clock, బట్ స్టిల్ నేనైతే కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను. బాయ్, మీట్ యు అగైన్. చాలా టైర్డ్గా అనిపిస్తుంది అనమాట, మెంటల్గా స్ట్రెస్ కొంచెం ఎక్కువయ్యి. సో ఆఫ్టర్నూన్ స్లీప్ నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది. సో అది మిస్ కాకుండా చూద్దాం అనుకుంటున్నాను, బట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. అండ్ ఈరోజు షెడ్యూల్లో ఒక బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవాలి నేను. సో ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చాలా టైం పడుతుంది నాకు కటింగ్ చేసుకోవడానికి, కొత్తగా నేర్చుకుంటున్నాను కాబట్టి, రెగ్యులర్గా కట్ చేయను కాబట్టి ఎప్పుడు టైం తీసుకొని చేస్తూ ఉండడం వల్ల లేట్ అవుతుంది. అండ్ ఈరోజు నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఇట్స్ 10:30 ఆల్మోస్ట్. సో ఏవైతే కంప్లీట్ చేశానో, ఏవి కంప్లీట్ చేయలేదు అనేది ఇక్కడ నేను టిక్ చేసుకుంటున్నాను, ఇంటూ పెట్టుకుంటున్నాను అనమాట. దీంట్లో 2-3 అయితే కంపల్సరీ చేయలేదు, బట్ స్టిల్ ఓకే. ఈరోజు అయితే అనుకున్నవి మ్యాక్స్ చేశాను, 2-3 స్కిప్ అయ్యాయి. ఇట్స్ ఓకే, ప్రోగ్రెస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నెక్స్ట్ టుమారో, రేపు ఏం చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ నాకు తెలిసి ఈ వీక్ అంతా ఫుల్ చేయడానికి అయితే కుదరదు, బికాజ్ లాట్స్ ఆఫ్ వర్క్స్ కాబట్టి. రేపైతే ఇంకా బిజీగా ఉంటుంది. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, గుడ్ నైట్. అండ్ ఈరోజు టైంకి కూడా పడుకోలేదు, దట్స్ అనదర్ డిలే. ఏంటంటే హస్బెండ్ ఇంకా ఇంటికి రాలేదు, సో వెయిటింగ్ ఫర్ హిమ్. డోర్ ఓపెన్ చేయాలి కాబట్టి ఈరోజు కూడా లేట్ టు స్లీప్. బాయ్.